వాళ్ళ కుటుంబ సభ్యులు మరణించినప్పుడు, లేదా వాళ్ళ మిత్రులు మరణించినప్పుడు, లేదా వాళ్ళకు కావలసినటువంటి వ్యక్తులు మరణించినప్పుడు వాళ్ళకి సంబంధించి కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సహజంగా. కానీ ఒకటైతే మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు కన్నా. ఇవాళ పేరు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదో మదర్ పేరు మీదుగా ప్రార్థన నిర్వహించడం, లేకపోతే కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూనే మరో పక్క సమాజంలో పేదవారికి సంబంధించి వారికి సహాయపడాలనే ఆలోచనతో ఈ రోజైతే నలుగురికి ఒకరికి తోపుడు పెట్టించే కార్యక్రమం, మిగతా వాళ్ళకి కొంతమందికి ఒకళ్ళు షాప్ పెట్టించే కార్యక్రమం, ఈ విధంగా ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో కూడా ఒక మార్పుకు శ్రీకారం చుట్టే రీతిలో కిరణ్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని, ఈ మంచి కార్యక్రమం కూడా నిజంగా నేను కూడా చాలా అంటే వాళ్ళ మదర్ చనిపోవడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావిస్తున్నప్పుడు కూడా చనిపోయినటువంటి వాళ్ళ అమ్మగారిని ఈయన చేసే కార్యక్రమాల ద్వారా నిరంతరం కూడా జీవించే విధంగా తీసుకున్నటువంటి వైభవంలో నన్ను కూడా వారి కుటుంబంలో సభ్యుడిగా భావించి, ఎందుకంటే వారం 10 రోజుల నుంచి నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉన్నాడు, మీరు రావాలా, అమ్మ పేరు మీద సేవా కార్యక్రమాలు చేయాలనే భావంతో ఉన్నా, తప్పనిసరిగా నువ్వు రావాలంటే ఇవాళ పండుగైనా కూడా నేను తప్పనిసరిగా వస్తా, నువ్వు అంత మంచి కార్యక్రమాలు తీసుకుని ముందుకు సాగుతూ ఉంటే నాతో పాటు తిరిగినటువంటి నీకు తోడుగా నేను ఉన్నాననే భావన చెప్పడం కోసం తప్పనిసరిగా చెప్పడం జరిగింది. ఈ రోజు రావడం ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం నిజంగా ఆలకరణ చూసినప్పుడు కూడా నేను కూడా కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యపోతాను. అతనిలో ఉన్నటువంటి ఆలోచన కానీ సమాజానికి సేవ చేయాలనే భావన చూసినప్పుడు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి వైరం కానీ ఇంకా పూర్తిగా ఎదిగినటువంటి పరిస్థితి కాదు, ఏదో జీవితంలో స్థిరపడినటువంటి పరిస్థితులు కాదు. ఇప్పుడే ఎదుగుతా ఉన్నాడు. ఏదో 2 క్యాంటీన్లు పెట్టుకోవడమో లేకపోతే చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఒక సామాన్యమైనటువంటి జీవితాన్ని కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతో జీవనం గడుపుతూ ఆ జీవనం గడిపే దాంట్లో కూడా ఇవాళ ఈ కార్యక్రమం చేయడం కాదు, ఎప్పుడు ఆలోచన చేసినా పేదవారికి సహాయపడాలా, పేద విద్యార్థులు చదువుకోవడం కోసం తను ఉపయోగపడాలా. ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో కూడా సంబంధించి ఎప్పుడు కూడా నాకు ఇది కావాలని అడిగినటువంటి సందర్భం లేదు.